ఆంధ్రప్రదేశ్లో రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపి కబురు చెప్పారు. రైతులకు పంచడానికి 21 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని పంచే ముందు మరోసారి పరిశీలిస్తామన్నారు. కొత్త పాస్ పుస్తకాల్లో కూడా తప్పులున్నాయనే విషయంపై ఆయన స్పష్టతనిచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో తప్పులు జరిగాయని, కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిచేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే జరిగిన 6,688 గ్రామాల్లో సభలు పెట్టామని, ఆ సభల్లో 2.79 లక్షల అర్జీలు వచ్చాయని, వాటిని పూర్తిగా పరిష్కరించామన్నారు. అలాగే 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఆ సదస్సులో 1.85 లక్షల అర్జీలు వచ్చాయన్నారు. వాటిని కూడా 100% పరిష్కరించామన్నారు. రైతులకు ఆ తర్వాత 4 నెలల సమయం కూడా ఇచ్చామని గుర్తు చేశారు. ఆ తర్వాత అర్జీలు తీసుకున్నామన్నారు. వెబ్లాండ్లో తప్పులను సరిదిద్దామని, లైవ్ వెబ్లాండ్లోని డేటాను మాత్రమే ఉపయోగిస్తున్నామన్నారు. కొత్త పాస్ పుస్తకాలలో మార్పులు ఉంటే ఉచితంగానే చేస్తామని, జాయింట్ ఎల్పీఎం సబ్ డివిజన్కు సంబంధించి 1 లక్షకు పైగా అభ్యర్థనలను ఫీజు లేకుండా పరిష్కరిస్తామని గుర్తు చేశారు. పేర్లు, లింగం తప్పుంటే సరిచేస్తున్నామన్నారు. పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని, రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను రైతులకు త్వరలో పంపిణీ చేయనుంది. అయితే ఈ పుస్తకాలు తప్పులున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జాయింట్ ఎల్పీఎం సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చాలా మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. 2-3 రైతుల పేర్లతో 5-10 ఎకరాల భూమి నమోదైంది. కానీ వాటిని విభజించలేదు. రీసర్వే సమయంలో వెబ్లాండ్లో తప్పులు నమోదయ్యాయి. భూమి విస్తీర్ణంలో కూడా తేడాలొచ్చాయి. రైతుల పేర్లలో కూడా తప్పులున్నాయి. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణలో అనేక తప్పులు దొర్లాయి. చనిపోయిన వారి పేర్లతో పట్టాలు ముద్రించారు. ఈ తప్పుల వల్ల భూమి వారసులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పేర్లను తప్పుగా నమోదు చేశారు. ఆధార్, మొబైల్ నెంబర్లలో కూడా తప్పులున్నాయి. కౌలుదారుల పేర్లతో పాస్ పుస్తకాలు తయారు చేశారు. ఒక రైతు పుస్తకంలో మరొకరి ఫోటో ముద్రించారు. మగవారి పేర్లను ఆడవారిగా, ఆడవారి పేర్లను మగవారిగా మార్చేశారు. కొన్ని చోట్ల కౌలు చేసేవారి పేర్లతో పాస్ పుస్తకాలు తయారు చేయడం గమనార్హం. ఈ తప్పులను సరిదిద్దాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.